హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు స్పెషల్ మృగశిర కార్తీ కదండి. సో మృగశిర కార్తీ రోజున చేపల పులుసుని కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లో. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చేపల పులుసు అమ్మ ప్రిపేర్ చేస్తుందండి. చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని ఫ్రై చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా 2-3 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారాక అందులోకి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఫిష్ చూడండి, ఇలా ఫ్రెష్గా ఉన్న ఫిష్ ముక్కలని తీసుకోండి. ఒక 2 kg వరకు అయితే తీసుకున్నామండి. ఇవి వచ్చేసి ఈ ఫిష్ 2 kgలు అయితే తీసుకున్నాం కదా. ఇవి వచ్చేసి రగులు అంటారండి. సో ఈ ఫిష్ని మనం ఎలా వండుకోవాలో చూసేద్దాం. నేను ఇప్పుడే ఫిష్ ముక్కల్లోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. ఇది వచ్చేసి కొత్త కారం కాబట్టి మేము ఒక గరిటెడంతా వేసామండి. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేస్తున్నాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మేతి మరియు జీలకర్ర పొడి అండి. ఫిష్ పులుసుకి మేతి మరియు జీలకర్ర పొడి కంపల్సరీ అండి. ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత చక్కగా ఫిష్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేయండి. అమ్మ వచ్చేసి చేపల పులుసు అయితే చాలా బాగా పెడుతుందండి. సో ఈరోజు అమ్మ ప్రిపేర్ చేసేస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే 4-5 ఎండుమిర్చిని యాడ్ చేసేసామండి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే 2-3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసేసింది. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. ఇలా చక్కగా ఆయిల్లో పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇందాక మన ఫిష్ ముక్కలని ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా ఫిష్ ముక్కలని మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా అంతా కలిపేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి, కలిపిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే చింతపండుని నానబెట్టేసిందండి మమ్మీ. సో ఒక పిరికడంతా నానబెట్టేసి ఆ చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసుకోండి. మీ పులుపును చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు రసాన్ని వేసేసుకోండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసాము. చక్కగా మనం వేసిన కారము మరియు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పులుసులో కలిసేలాగా కలిపేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసిందండి. మరొకసారి మొత్తం అంతా కలిపేసుకొని మరొక 4-5 నిమిషాల పాటు అలాగే హై ఫ్లేమ్ మీద వదిలేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉందండి. పులుసు కూడా చాలా వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతైనా అమ్మ చేసింది కదా, చేపల పులుసు అయితే సూపర్గా ఉందండి. చూసారు కదండి, ఇవాల్టి వీడియో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ టేస్టీ చేపల పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్